ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? ఎట్టుంది బిర్యానీ? ఆడాళ్ళు మీకు జోహార్లు, ఆడాళ్ళు మీకు జోహార్లు. కేడవ కేడవ కమ్మ, నీకు చికెన్ బిర్యానీ చేసి పెడతానులేమ్మా. కేడవ కమ్మ, అమ్మకు ప్రాణం నీవేనమ్మ. లాలి జోలా నీకు నేనేనమ్మా. ఇవి అమ్మ పాలు, ఇవి గుమ్మ పాలు, ఇవి కూర మార్కెట్లో ఆలుగడ్డలు ఉడకబెడితే సూపర్ ఉంటుంది కదా. పూరిలో కొద్ది నూనె పోయమ్మాయి పిండిలో. నేను నాకు ఒక్కడిని చేయనప్పుడు నేను ఒక్కడే తింటా. అప్పుడు నువ్వు లేనప్పుడు ఇంకా తినక కథలు పడేదేముందాడా? ఆకలి అవుతుంటే తినాల్సిందేగా. మీరు కాదు ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కడిని తిన తెలుసా? ఎక్కడికన్నా పోయినప్పుడు మొత్తం మూతిలో పెట్టి ముక్కులో పెట్టి నేనే వీడియో తీసేది నేనే వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. ఆలుగడ్డ చారా కుర్మానా? చారు చేస్తుంది. ఇది పూరిలోకి కూరమా అంట. మరి ఎట్టయితే చూడాలి. ఉడికినాయా ఇందాక ఆలుగడ్డలు? శృతి ఈరోజు చికెన్ బిర్యానీకి ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది. మొత్తం ఇవాళ శృతే. ఎందుకురా? పొట్టులు వేసిపోతుందా? చికెన్ బిర్యానీ తయారు చేస్తుంది పావని ఇవాళ. మామూలుగా చేయదు అసలు బిర్యానీ అయితే. మొన్న మటన్ బిర్యానీ సూపర్ చేసింది కదా మమ్మీ. ఇవాళ చికెన్ బిర్యానీ కూడా దాన్ని అంత చూస్తుంది ఇవాళ. చూడు అల్లం కలిపింది. ఉల్లిగడ్డలు కట్ చెయ్యి. కడుగు. కడగాలనేది కూడా చెప్పాలనా? పాస్తా మసాలా కుకింగ్ డైరెక్షన్ స్టెప్ 1 2 3 4. ఎందుకో మరి ఇట్లా ఉంది. మొన్న మొత్తం వేసిన ప్యాకెట్ 5 రూపాయలు వేయాలంట. 5 రూపాయలది మొత్తం వేయాల్సిందేనంట ఒక దాంట్లో. ఇంకా ఒక్క ఉల్లిగడ్డకు వస్తుందని చెప్పేసి గంట నా ఒక్క ఉల్లిగడ్డ కట్ చేస్తున్నాను చెప్పేసి అదొక్కటే పని చేస్తావు కదా నువ్వు. కసూరి మేతి అంటే సేమ్ మెంతికూర టైపా? మెంతికూర ఎండబెట్టిందే కసూరి మేతి. అను టచ్ ఇచ్చిందన్నమాట. మసాలాలు మొత్తం కలిపింది. ప్యాకెట్లే ఆచి చికెన్ మసాలా, ఆచి బిర్యానీ మసాలా, ఎవరెస్ట్ గరం మసాలా. ఆ పేరు చెప్పేస్తే వీడియో కూడా నానబెట్టుకుంది. ఏంది నలకలు?
నెయ్యి మొత్తం కరగబెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఏంటిరా మొన్న పెన్ను తెమ్మంటే ఏం తీసుకున్నావు? పెన్నా తెచ్చినా? తెచ్చినావా? ఎంతో ఇంకో ఇంకుండేది చాలా నిన్ననే అయితే. ఫ్రైడ్ ఆనియన్స్ అయ్యొద్దు. నెయ్యి నూనె నడిచి పెట్టుకున్న చికెన్, కొత్తిమీర, పుదీనా మంచిగా నానితే మటుకు సూపర్ ఉంటుంది. అసలు మామూలుగా ఉండదు. 10-15 టైమ్స్ చేసి ఉంటాం అమ్మాయి చికెన్ బిర్యానీ. ఈజీగా 10-15 సార్లు చేసి ఉంటాం చికెన్ బిర్యానీ. ఒకసారి కడిగి నానబెడితే మంచిగా ఉంటుంది రైస్. వాటర్ మంచి వాటర్ పోసి పెట్టి నానబెట్టుకుంటే అయిపోతుంది. ఈ చికెన్ బిర్యానీ ఎప్పుడు చేయడం నేర్చుకున్నావు అమ్మాయి నువ్వు? ట్రై చేస్తున్నావా? మొన్న మటన్ బిర్యానీ బాగానే చేసినాక టేస్టీగా ఉంది. టోటల్ రెవెన్యూ అని ఉంది. టోటల్ రెవెన్యూస్ రోస్ట్ అయినా ఉల్లిగడ్డ బంద్ చేస్తూ ఉంటుంటే వేస్తారు. ట్యాంక్ నిండిపోతుంది. చూడాలి ఎవరు వేస్తారు. ఎవరైలే ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయింది. ఇంకా ఉల్లిగడ్డలు వేస్తుంది కర్రీలోకి మొత్తం. అంటే రెవెన్యూ టోటల్ రెవెన్యూ అంతేనా? 90 టోటల్ రెవెన్యూ. ఇది టోటల్ రెవెన్యూ. ఈ ఎంటీ బాక్సెస్ ఉన్నాయా అవి ఎక్కడ వరకు ఉన్నాయి? 80 వరకే ఉన్నాయి. 80 ఇక్కడ టోటల్ రెవెన్యూస్. ఇవి ఎక్కడ వరకు ఉన్నాయి? 60కి 50కి బిలో ఉన్నాయి. 55. ఇది ఎక్కడ? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ చూసి ఎంత ప్రాఫిట్ ఉంది ఎంత లాస్ ఉంది క్యాలిక్యులేట్ చేయాలి. వాడు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. మరి అవును, ఫస్ట్ ఇది చెయ్యాలి. ఇది సాల్వ్ చేసిన తర్వాత ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ తర్వాత ఈ క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్ చేయాలి. వాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ ఇన్ ద బార్ డయాగ్రామ్. అది ఓన్ క్వశ్చన్, ఎట్లయినా ఆన్సర్ చేయొచ్చు. మళ్ళీ వాట్ డూ యూ మీన్ బై రెవెన్యూ? రెవెన్యూ అంటే ఏంటిది? ఇలా స్టార్ట్ అవుతుంది ఇక చికెన్. మెయిన్ కోర్స్ పడింది. బా చికెన్ వేయంగానే మస్తు స్మెల్ వస్తుంది. నెయ్యిలో చికెన్ పడితే అసలు ఆ స్మెల్ మామూలుగా ఉండదు. అసలు కదలేకంగా బియ్యానికి ఎసరు పెట్టింది. బియ్యం మంచిగా నాని. సాంబాసూరు బియ్యం ఉంటుంది. బాస్మతి రైస్. అప్పుడప్పుడు ఇట్లా చేసి కొన్ని ఇట్లా నోట్లో వేసుకోవాలి. నల్లినాయి అంటే బాగా నాన్నాయి. ఒకసారి చికెన్ చూద్దాం ఎట్లుందో. అసలు మామూలుగా ఉండదు. బా చూడు ఎట్లా అవుతుంది. బిర్యానీ ప్రిపేర్ అవుతుంది చికెన్. ఏం చేస్తున్నావు? హోంవర్క్ ఉందా నీకు ఈరోజు? హోంవర్క్ ఉంటే మరి ఇప్పటిదాకా రాసుకోలేదండి? హోంవర్క్ ఉంటే ఇప్పటిదాకా ఎందుకు రాసుకోలేదా? అంటే పొద్దున లేచి ఇంకా రాసుకుంటూనే ఉండాలా? మరి ఎప్పుడు రాసుకుంటావు? పోయేటప్పుడు రాసుకుంటావు? స్కూల్ పోయేటప్పుడు? ఏంటిదమ్మా ఇది?
నాకు మధ్య కలుపుతున్నావా? నీకు అంత మంచిగా వచ్చేసి చికెన్ బిర్యానీ అట్లా చికెన్ మంచి చేయకపోతే చూడు నువ్వు ఏం తింటావు మరి? చికెన్ బిర్యానీ తింటా. బయట తీసాబాయ్ మళ్ళీ మంచి చికెన్ బిర్యానీ తినిపించాలి. ఇంట్లో మంచి చికెన్ బిర్యానీ చేయకపోతే. ఫైనల్గా అయితే మనది చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ చేద్దురా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ టడా దమ్ చికెన్ బిర్యానీ. ఇది ప్రిపేర్ చేసింది మొత్తం షణ్ముఖ ప్రియ శృతి. నువ్వు కాదా? ఎట్లుంది? సేమ్ ఎలాగుంది? చేసింది చికెన్ బిర్యానీ. ఒక్కట్లా ఉంది. ఒకసారి ఇట్లా ఇట్లా అని చూడు. ఒక్క మంచిగా అయిందా? ఉడికింది. టేస్ట్ చేసి చెప్పు ఒకసారి ఎలా ఉందో. ఉప్పు, కారం, మసాలా. కానీ ఎంతైనా హోటలే, ఇల్లు ఇల్లే. ఎట్లుంది ఉప్పు, కారం, మసాలా? మసాలా నిజంగానా? తనకైతే సక్సెస్ అయింది చికెన్ బిర్యానీ. అంత మంచిగా వచ్చింది కదా అమ్మాయి? సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట. అమ్మ పాడే లాలి పాట సృష్టికి మూలం అమ్మతనం, సృష్టికి మూలం అమ్మతనం, సృష్టించలేనిది అమ్మ గుణం.